నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో ఈ పెరుగుతున్న జనాభాలో ముఖ్యమైన వారు మన తెలంగాణ భవిష్యత్ అయిన చిన్నపిల్లలు కాలేజీకి వెళ్ళి తమ జీవితాన్ని సరిదిద్దుకునే టైం ఉన్న కాలేజ్ పిల్లలు, అదే కాకుండా గ్రాడ్యుయేట్ అయి ఒక జాబ్ సంపాదించే స్టేజ్కి వచ్చిన అడాల్సెంట్ పిల్లలు, వీళ్ళంతా తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేవారు. అంటే ఇంత పొటెన్షియల్ ఉన్న ఈ కమ్యూనిటీ, ఈ సెక్షన్ ఆఫ్ పాపులేషన్ తెలంగాణలో అత్యధికంగా ప్రెషర్లో ఉన్న పాపులేషన్. ఈ సెక్షన్ ఆఫ్ పాపులేషన్కి చేయూత ఇవ్వాలో, ఏ సెక్షన్ ఆఫ్ పాపులేషన్కి కౌన్సిలింగ్ కావాలో, ఏ సెక్షన్ ఆఫ్ పాపులేషన్కి ప్రభుత్వ విధానాల వల్ల ఒక ఊపు రావాలో, అదే సెక్షన్ ఆఫ్ పాపులేషన్ ఆత్మహత్య వైపు ప్రేరేపింపబడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నాకు ఈ ఆత్మహత్యలు చేసుకోవటం మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు అంటే రైతు ఆత్మహత్యలు అంటే నవవధువు కట్నం కేసుల్లో ఆత్మహత్యలు అని వినేవాళ్ళ, అంటే సుమారు 40 సంవత్సరాలు. కానీ ఇప్పుడు మనము ఆత్మహత్యలు అంటే ఈ యంగ్ జనరేషన్ ప్రేమలో పడి ఆత్మహత్య చేసుకోవటం, ఎగ్జాముల్లో ఫెయిల్ అవుతాము అనే భయంతో ఆత్మహత్య చేసుకోవటం, తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం ఉండి ఆ కొత్త క్లైమేట్ తట్టుకోలేక, ఆ ప్రెషర్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం సర్వసాధారణంగా మారింది. అసలు ఈ ఆత్మహత్య చేసుకునేంత ధైర్యము, తెగువ మనం ఇవాళ ఎగ్జాంపుల్ తీసుకుంటే నారాయణ హాస్టల్లో 7th క్లాస్ బాలుడు ఉరి వేసుకొని చనిపోయాడు. 7th క్లాస్ పిల్లగాడు ఉరి వేసుకొని చనిపోయాడు. కారణం ఏమై ఉంటుంది? ఇప్పుడు హాస్టల్లో ప్రాబ్లం ఉంటే పారిపోతే కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. నీకు హాస్టల్లో ఉండటం ఇష్టం లేదు, తల్లిదండ్రులు నిన్ను హాస్టల్లో తెచ్చి ఫోర్స్ఫుల్లీ పెట్టారు, నీవు గోడ దూకి పారిపో, యాక్సెప్ట్, నో ప్రాబ్లం. నీ మనసుకు, నీ ప్రవృత్తికి విరుద్ధంగా ఏమైనా జరుగుతుంటే నీకు ప్రతిఘటించే హక్కు ఉంది, నీవు ప్రతిఘటించు, తప్పులేదు. కానీ ఈ లైఫ్ని సమాప్తం చేసుకోవడం, ఆత్మహత్య చేసుకోవడం పిరికితనమే. కానీ ఇది పిరికితనము అని ఎవరు వాళ్లకు చెప్పిన దాఖలాలు లేవు. నీ మనోభావాలకు, నీ భావనలకు మీ తల్లిదండ్రులు దానికి వ్యతిరేకంగా పనిచేస్తే నీవు వారిని
ప్రశ్నించిన వాళ్ళు వినకపోతే ఈ పరిస్థితికి చావు ఒకటే కారణము అని అనుకొని చాలా మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు. అసలు ఈ ఆత్మహత్యలు ఇప్పుడు నన్నే ఎవరైనా ఆత్మహత్య చేసుకో నీ లైఫ్ వేస్ట్, పురుగుల మందు తాగు అని తెచ్చిచ్చినా మనం తాగం. మళ్ళీ కడుపు నిండా భోంచేసి మనం ఏం చేయాలన్నా ఆ పని చేస్తాం. కానీ ఈ ఆత్మహత్యలు చేసుకొని ఎవరి కోసం ఆత్మహత్య? అసలు లైఫ్ ఎంత ప్రీషియసో తెలియకుండా పెరుగుతున్నారు కనుకనే ఈ ఆత్మహత్యలు కామన్గా మారాయి. అంటే తమ లైఫ్కు ఒక వాల్యూ ఉంది, తమ లైఫ్కు ఒక ఫ్యూచర్ ఉంది. ఆ ఫ్యూచర్ మన దేశాని కోసం ముఖ్యం, మన ఫ్యామిలీ కోసం ముఖ్యం అని ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళే లేరు. పిల్లల్లో ఒక విచిత్రమైన ప్రకృతి. నా మాటను తల్లిదండ్రులు జవదాటకూడదు. ఇదే మన టైంలో రివర్స్ ఉంటుండే. నాన్న ఏమంటుండే, నా మాట నెగ్గాలి, నా మాట జవదాటకూడదు. ఇప్పుడు ఏమంటుండ్రు, పిల్లలు తమ మాట తల్లిదండ్రులు జవదాటకూడదు. జవదాటితే ఏమవుతుంది? ఇంటి నుంచి పారిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, లేదా దొంగతనాలు చేయటం, లేదా తల్లిదండ్రుల మీదనే పగా కసి తీర్చుకోవటం. అసలు మన సొసైటీలో ఇప్పటి కాలంలో తల్లి, తండ్రి, పిల్లలు, తాత, నాన్నమ్మ, అమ్మమ్మ వీళ్ళ పాత్రలు చాలా పలసబడ్డాయి. అంటే పిల్లవాడు నాన్నకు భయపడి అమ్మ దగ్గరను, అమ్మ దగ్గర టాలీ కాకపోతే నాయనమ్మ దగ్గరను, నాయనమ్మ దగ్గర టాలీ కాకపోతే తాత దగ్గరను. అంటే ఆయనకు 3-4 ఆప్షన్స్ ఉండేవి. ఇప్పుడు నా దగ్గర చెప్పుకోలేని విషయాలు నా కొడుకు తల్లి దగ్గరనే చెప్పుకుంటాడు, లేదా నాయనమ్మ దగ్గరనే చెప్పుకుంటాడు. ఆ నాయనమ్మ వచ్చి ఏ విధంగా చెప్పాలో ఈ తండ్రికి చెప్పే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ప్రతి ఒక్క రిలేషన్షిప్ పలసబడ్డాయి, దాని ప్రకృతి మారింది. నాన్న పాత్ర ఒక ఫ్రెండ్గా మారింది, తల్లి పాత్ర ఒక చాకిరీ చేసే పనామెగా మారింది. ఈ ఈ అత్తమ్మ అంటే ఈ తాత, నాయనమ్మ, అమ్మమ్మ పాత్రలు ఒక వాచ్మ్యాన్ పాత్రలుగా కనిపిస్తున్నాయి. అంటే మీరు చూడండి, ఓ నాన్న ఫ్రెండ్గా మారిండు, ఒక అమ్మ పని మనిషిగా మారింది, ఆ ఇద్దరు ముసలోళ్ళు వాచ్మెన్గా మారారు. అయితే ఇప్పుడు పిల్లవాడికి తల్లిదండ్రులు లేరు, తాత నాయనమ్మలు లేరు, ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఫ్రెండ్స్ కూడా ఇదే మేకప్తో ఉన్నారు. అంటే వాళ్ళకు కూడా దిక్కు దివాలా లేదు. అంటే ఒక పిల్లగాడు అసలు సమాజంలో తల్లి తండ్రి అనే ఒక నీడను కోల్పోతున్నాడు. అయితే పాతకాలంలో తల్లిదండ్రుల పాత్ర బాగుండేదా అంటే కొంత మేరకు వాళ్లకున్న నమ్మకంపై, పిల్లలపై నమ్మకం, పిల్లలకు తల్లిదండ్రులపై నమ్మకం,
ప్లస్ తల్లిదండ్రులు ఎంత చేయగలరు, వాళ్ళ స్థాయి ఏముందో చిన్నప్పుడే పిల్లలకు తెలిసిపోయేది. ఇప్పుడు అట్లా కాదు. ప్రతి ఒక్కటి ఈఎంఐ, ప్రతి ఒక్కటి ఇన్‌స్టాల్‌మెంట్, ఎక్కడ చూసినా అప్పుల కారణంగా పిల్లలకు ఈ వస్తువు ఎలా కొనిపెడుతున్నారు అని ఐడియా లేదు. ఐడియా ఉన్నా బహుశా ఈఎంఐలో కొనుండొచ్చు. అంటే ఈఎంఐ అంటే అంత ఈజీ అయిపోయింది. పిల్లవాడు ఐఫోన్ కొంటే 70,000 నుంచి ₹1,00,000 ఖర్చు పెట్టి ఇప్పిస్తున్నారు. పిల్లవాడికి ₹1,00,000 సంపాదించాలంటే ఎంత కష్టపడాలి అని సోయి లేకుండా తండ్రి నెలకు 7,000 ఈఎంఐ కడతాడులే. ₹1,00,000 50,000 సంపాదించే తండ్రి నెలకు 7,000 కడతాడులే. ఎవరి కోసం కడుతున్నాడు? నా కోసమే కదా. నేనెవరు? వాళ్ళ భవిష్యత్తును అని పిల్లవాడే అనుకుంటున్నాడు. రేపు అమ్మ నాన్న ఏం చూసుకోడు. కానీ పెరిగేటప్పుడు మాత్రం తన పూర్తి హక్కులను వినియోగించుకుంటాడు, ఆశపడతాడు. నీవు ఈ ఇంటికి ఏమవుతావు అంటే నేను ఈ ఇంటి భవిష్యత్తును అంటాడు. భవిష్యత్తు బాధ్యతలేమి అంటే బాధ్యత అంటే అంటాడు. అంటే భవిష్యత్తు అని తెలుసు, కానీ భవిష్యత్తుతో పాటు వచ్చే బాధ్యతలను తెలిసినా కొంతమంది తెలియనట్టు నటిస్తారు. కొంతమంది ఎక్కడొచ్చిన బాధలే అని నేను ఏమాత్రం ఈ ఫ్యామిలీకి భవిష్యత్తుగా ఉండదలుచుకోలేదు అని స్పష్టంగా చెప్పేస్తారు. అంటే వాళ్ళు చెప్పేది ఏమంటే మీరు ఎంత చాకిరీ చేసినా, మీరు ఎంత చదువుపిచ్చినా, మీరు ఎన్ని లోన్లు తీసుకున్నా, మీరు ఎన్ని గంటలు నిద్రలు కోల్పోయి మా కోసం పనిచేసినా ఒక స్థాయి తర్వాత మా జీవితాలు మావే అని చాలా ఎంగేజ్లోనే డిసైడ్ చేసుకుంటాం. అంటే స్పష్టంగా తల్లిదండ్రులకు ఇండికేషన్ అందుతుంది, వీడు మనల్ని చూసుకునే రకం కాదు అని. అయితే ఒకవైపు పిల్లల ధోరణి ఇట్లుంటే తండ్రుల ధోరణి ఇంకా విపరీతంగా. కనటమే ఒక బాధ్యతగా, తల్లి కనటము ఒక బాధ్యతగా తీసుకుంది. అంటే జీవితంలో అదొక భాగము కాదు, బాధ్యత. ఆ బాధ్యత కూడా సిజేరియన్ రూపంలో బయటపడుతున్నాడు కనుక ఆ నొప్పులు తెలియవు తల్లికి కూడా. అంటే మమకారం ఉండదా అంటే కుక్కపై కూడా మమకారం ఉంటుంది. అది పేగు తెంచుకుని పుట్టదు కుక్క. కానీ చాలామంది కుక్కలను కూడా పిల్లల కన్నా ఎక్కువ ప్రేమిస్తారు. అంటే ప్రేమకు అంతు పంతు లేదు. పేగు తెంచుకున్నా పేగు తెంచుకోకపోయినా ప్రేమలు ఉంటాయి. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ని ప్రేమిస్తున్నాడంటే గర్ల్ ఫ్రెండ్ పేగు తెంచుకొని ఏం పుట్టదు కదా. ఈ ప్రేమ వేరే, ఆ ప్రేమ వేరే. అంటే జంతువులు పేగు తెంచుకొని పుడతాయి కనుక మనం సాధారణంగా చూస్తే కుక్క, పిల్లి, పంది, ఆవు దీనికి పేగు బంధాలు ఉన్నాయి. కానీ మనుషుల్లో పేగు బంధాలు కనుమరుగవుతున్నాయి. దాని పర్యావసానాలు ఏమి అంటే కన్నంక ఆ పిల్లలు మన కలలు పూర్తి చేయాలి. నీ కలలేమి, తల్లిదండ్రుల కలలేమి అంటే పక్కింటోడో, పైనింటోడో, ముందింటోడో, ఎనికింటోడో, మామ కొడుకో, అత్త కొడుకో, తమ్ముడు కొడుకో, అన్న కొడుకో, అంటే బంధువుల పిల్లలు ఏమవుతున్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారు,
బంధువుల పిల్లలు ఎలా మెలుగుతున్నారు అని ముఖ్యం కాదు. బంధువుల పిల్లలు తమ తల్లిదండ్రులపై అంటే ప్రేమతోనున్నారా లేదా వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, తాత నాన్నమ్మలతో వాళ్ళ రిలేషన్షిప్ ఎట్లుంది, వాళ్ళ నడవడిక ఎట్లుంది అనేది ముఖ్యం కాదు. చాలా మందికి ఏం ముఖ్యం అంటే పక్కింటి పిల్లవాడు, బంధువుల పిల్లలు, దగ్గర బంధువుల పిల్లలు చదువు కోసం ఎక్కడ వెళ్తున్నారు, చదువుకున్నాక వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాడు చదువుకున్నాక ఫారెన్కు పోయిండు అంటే వీళ్ళల్లో ఏదో నిస్పృహ, మనశ్శాంతి లేకపోవటం, కనుక కన్న ఒక కొడుకు విదేశాలకు వెళ్ళాలి అనే ఒక వికృత మనస్తత్వం, ఆలోచన తల్లిదండ్రుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంటే ఈ పిల్లవాడి భవిష్యత్తు సరే, మరి మీ భవిష్యత్తు అనే ప్రశ్నగానే మిగిలిపోతుంది. వాడు బాగుంటే చాలు అనే ఒక లైన్ అస్త్రాన్ని అందరూ సంధిస్తున్నారు. ఇప్పుడు వాడు బాగుంటే చాలు అనుకుంటే వాడిలో విచ్చలవిడితనం పెరిగిపోతుంది. వాళ్ళ ముఖం కూడా చెప్తున్నారు, మీరుంటే బాగుంటే చాలు బాబు, మాకెందుకు, మా కథ మేము చూసుకుంటాం. మా కథ మేము చూసుకున్నది అంటే కష్టపడి లక్షలు పెట్టి ఈ పిల్లవాడిని, ఆ అమ్మాయిని చదివించడం ఎందుకు, ఆంబోతులు బర్రెలు వెళ్ళినట్టు పెరిగి మరి వాళ్ళ దారి వారి చూసుకునేది ఉంటే ఒక 10 బర్రెలు పెంచవచ్చు, రోజుకొక 50 లీటర్ పాలు తీయవచ్చు. 50 లీటర్ పాలతోని మనం బాగా డబ్బులు సంపాదించవచ్చు. మళ్ళీ అదే కష్టం పెట్టి వీళ్ళని చదివిస్తే వాళ్ళ దారిన పోతే అంటే దారిన పోయే దానయ్యలాగా మన పిల్లలు కూడా ఒక దానయ్యలాగా తయారవుతుంది. అంటే తల్లిదండ్రుల ప్రేమ కూడా పైపూత లాంటిగా ఏషియన్ పెయింట్స్ లాగా తయారైంది. లోపల ఎటువంటి సిమెంటు, ఎటువంటి బ్రిక్స్ ఉన్నా పైన లప్పం ఫినిష్ చేసి లేదా పైన ఒక ఏషియన్ పెయింట్ 2 కోట్లు కొడితే లోపల ఎన్ని పోట్లున్నా అది కనిపించవు. అంటే ప్రేమలు కూడా పైపూతలాగా మారిపోయింది. ఎట్లాగో పిల్లవాడు మన చేతిలో ఉండడు కనుక పై పూత పూసి పెంచినట్టు చేసి పెండ్లి చేసి దొబ్బేస్తే ఇంకా వాడు స్కైప్ కాలు, వాట్సాప్ మెసేజ్లు, దీంతోనే జీవితం వెళ్ళబోసి వీళ్ళు ఓల్డేజ్ ఏమో వాడు ఫారెన్లో జీవితం ఎరగబెడుతూ ఉంటారు. అంటే పిల్లలకు తల్లిదండ్రులకు ఒక డీల్ లాంటిది ఉంది. నేను పొద్దున లేపి నిన్ను స్కూలుకు పంపి డబ్బులు కట్టి నిన్ను చదివించి లోన్లు తీసుకొని లోన్లు నాపా చేసుకొని నిన్ను దొబ్బేస్తా. ఇంతవరకే పిల్లల భవిష్యత్తు నిర్ణయించే తండ్రులు ఇలాగే. అయితే పిల్లలు మానసికంగా దేన్ని ఇష్టపడుతున్నారు? ఇప్పుడు మన తెలంగాణలో చదువుకునే పిల్లలు 70% ఇంజనీరింగే. ఆ ఇంజనీరింగ్ పూర్తయినాక ఇంజన్లో నీళ్ళు వేసే లాయక్ కూడా ఉండడు. అంటే పిల్లలకు ఇష్టం లేని చదువులు డబ్బులతో కొని చదివిస్తుంటే అలాంటి హింసను కొంతమంది పిల్లలే తట్టుకోగలరు. ఆ హింసను భరిస్తూ ఆ ఇంజనీరింగ్ చేసి
మార్కెట్లో పడి మంచి ధరకు అమ్ముడు పోయి కట్నం తెచ్చి తల్లిదండ్రుల చేతిలో పెట్టి ఫారెన్కి చెక్కేసే చాలా మంది తయారైన కనుకనే పిల్లలు పెట్టిన ఖర్చు తల్లిదండ్రులు పెట్టిన ఖర్చు తీయడానికి పిల్లవాడికి ఇంజనీరింగ్ చేపించి కట్నం తీసుకొని తమ పెట్టుబడిని మళ్ళీ రాబడిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది కళలు నెరవేరుతాయి, కొంతమంది కళలు మధ్యలోనే చిన్నభిన్నమై ఆత్మహత్య రూపంలో ఆ పిల్లలు మన దగ్గర నుంచి దూరం పోయే సిచ్యువేషన్ ఏర్పడుతుంది. కాబట్టి పిల్లల మనోభావాలు, అందరికీ మనోభావాలు ఉంటాయి. పెంచుకునే కుక్కకు కూడా మనోభావాలు ఉంటుంది, కోడికి కూడా మనోభావాలు ఉంటాయి. మనోభావాలు ఉన్నంత కారణంగా అతి సున్నితంగా ఉండొద్దు. మనోభావాలు ఉన్నా మనకేమి అనే ధోరణి కూడా తల్లిదండ్రుల్లో ఉండొద్దు. బ్యాలెన్స్ చేసుకొని కాలపు పోకడలు ఎందుకు పోవాలి, మోడర్న్ వరల్డ్లో అన్ని మోడర్న్ థింకింగ్ అంటే, మోడర్న్ అంటే దాని కరెక్ట్ మీనింగ్ తల్లిదండ్రులకు తెలుసుంటే మాత్రమే మీరు లేటెస్ట్ థింగ్స్ మోడర్న్ లివింగ్ అని మీరు భావించండి. కానీ మీ పాత బ్రెయిన్కి కొత్త పోకడల మేకప్ కొట్టి పెయింట్ వేసి అదే పిల్లలపై రుద్దితే రేపు మీ ఫ్యామిలీ భవిష్యత్తే కాకుండా యావత్ తెలంగాణ భవిష్యత్తు ఒక రకమైన అంధకారంలో పడిపోయి అసలు మనం పెంచిన పిల్లలు అనుకున్న రీతిలో బతికి బట్టగట్టే చాలు అనే స్టేజ్కి వస్తారు. చదివి బాగుపడితే జాబ్ వచ్చి బాగుపడేది కాదు, బతికి బట్టగడితే చాలురా నాయన అనే స్టేజ్కు తెలంగాణలో తల్లిదండ్రులు బిహేవ్ చేస్తున్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో అట్లే ఉన్నారు. కనుక మనం ఆలోచించవలసిన విషయం ఏమంటే, పిల్లలు ఫస్ట్ బతికి శ్వాస తీసుకొని తమ గురించి ఆలోచించే వెసులుబాటు ఆ క్లైమేట్ కల్పించాలి అని ప్రతి తల్లిదండ్రులకు కోరుకుంటూ, మీకు పశువులకు, పందికి, అంటే కుక్కకు, అంటే ఈ పశువులకున్న కనీస దయాగుణం, కనీస ప్రేమ మీలో కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ నమస్కారం.